మనోవిజ్ఞాన శాస్త్ర శాఖలు, బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ. శాస్త్రీయమైన మనోవిజ్ఞాన శాస్త్ర శాఖలు: 1. సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం. 2. అపసామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం. 3. జంతు తులనాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం. 4. మానవ మనోవిజ్ఞాన శాస్త్రం. 5. వైయక్తిక మనోవిజ్ఞాన శాస్త్రం. 6. సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం. 7. శరీర ధర్మ మనోవిజ్ఞాన శాస్త్రం. 8. మనోమితి మనోవిజ్ఞాన శాస్త్రం. 9. శిశు మనోవిజ్ఞాన శాస్త్రం. 10. వికాస మనోవిజ్ఞాన శాస్త్రం. 11. ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం. 1. సామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం. వ్యక్తి సాధారణ ప్రవర్తన అంశాలైన స్మృతి, ప్రజ్ఞ, సృజనాత్మకత, మూర్తిమత్వం, వైఖరులు వంటి అంశాలను అధ్యయనం చేసి సూత్రాలను తెలిపే శాస్త్రం. 2. అపసామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం. పిచ్చివారి భిన్న ప్రవర్తనలో గల వ్యక్తి ప్రవర్తన అంశాలను అధ్యయనం చేయు శాస్త్రం అపసామాన్య మనోవిజ్ఞాన శాస్త్రం. 3. జంతు తులనాత్మకత లేదా సరిపోల్చే మనోవిజ్ఞాన శాస్త్రం. జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేయు శాస్త్రం. సరిపోల్చే మనోవిజ్ఞాన శాస్త్ర రూపకర్త జెబి వాట్సన్. కంపారిటివ్ సైకాలజీ గ్రంథ రచయిత జెబి వాట్సన్. 4. మానవ మనోవిజ్ఞాన శాస్త్రం. మానవ ప్రవర్తనను అధ్యయనం చేయు శాస్త్రం మానవ మనోవిజ్ఞాన శాస్త్రం. 5. వైయక్తిక మనోవిజ్ఞాన శాస్త్రం. దీనిని తారతమ్యాల మనోవిజ్ఞాన శాస్త్రం అని, భేదాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం అని అంటారు. వ్యక్తికి మధ్యలో గల భేదాలు, వ్యక్తిలో గల భేదాలు అధ్యయనం చేయు శాస్త్రం వైయక్తిక మనోవిజ్ఞాన శాస్త్రం. 6. సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం. వ్యక్తి ప్రవర్తనను సమాజంలో సమూహ పరంగా అధ్యయనం చేయు శాస్త్రం సాంఘిక మనోవిజ్ఞాన శాస్త్రం. 7. శరీర ధర్మ మనోవిజ్ఞాన శాస్త్రం. మనసుకు, శరీర అవయవాలకు మధ్య గల సంబంధాలను అధ్యయనం చేయు శాస్త్రం శరీర ధర్మ మనోవిజ్ఞాన శాస్త్రం. 8. మనోమితి మనోవిజ్ఞాన శాస్త్రం. వ్యక్తి ప్రవర్తన అంశాలను అంచనా వేసే శాస్త్రం. వ్యక్తి మానసిక అంశాలైన ప్రజ్ఞ, ఆలోచన, అభిరుచి, మూర్తిమత్వాన్ని అంచనా వేసే శాస్త్రమే మనోమితి మనోవిజ్ఞాన శాస్త్రం. 9. శిశు మనోవిజ్ఞాన శాస్త్రం. శిశువుల ప్రవర్తనను అధ్యయనం చేయు శాస్త్రం శిశు మనోవిజ్ఞాన శాస్త్రం. 10. వికాస మనోవిజ్ఞాన శాస్త్రం. డెవలప్మెంటల్ సైకాలజీ. వ్యక్తి వివిధ అభివృద్ధి దశలను అధ్యయనం చేయు శాస్త్రం వికాస మనోవిజ్ఞాన శాస్త్రం. డెవలప్మెంటల్ సైకాలజీ గ్రంథ రచయిత ఎలిజబెత్ హర్లక్. 11. ప్రయోగాత్మక మనోవిజ్ఞాన శాస్త్రం. జీవి ప్రవర్తన అంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయు శాస్త్రం శాస్త్రీయ మనోవిజ్ఞాన శాస్త్రం.